హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. మధు తులసమ్మకు కోరుకుంటుంది. ఏమని అంటే మ్యాడీకి తొందరగా తను ప్రేమించిన అమ్మాయి దొరకాలి అమ్మ అని మొక్కుతుంది. తర్వాత నా మహిగిట నాకు దొరికి మేమిద్దరం కలిసేటట్టు చూడమ్మా అని మొక్కుతుంది. తర్వాత మన లోకి అంటది, నాకు పట్టిన దరిద్రం వదలాలి, అలాగే వరుణ్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకొని నా జీవితాన్ని మార్చి సంతోషంగా ఉండేటట్లు చూడమ్మా అని మన లోకి మొక్కుతుంది. అంటారు, అబ్బో చూస్తుంటే బాగానే కోరుకున్నట్లున్నారే, అవునా మరి అబ్బాయి అంటే మన మధుని ఇక లోహిని చూసి అంటాడు, ఇద్దరు ఏం కోరుకున్నారక్క అంటే, మేము కోరుకున్న కోరికలు మనసులోనే ఉంచుకోవాలి, బయటికి చెప్తే అవి నెరవేరవు అని మన మధు అంటది. ఆంటీ ఫుల్గా ఆకలేస్తుంది, పద వెళ్ళి తిందామని అంటే, సరే అమ్మ పద వెళ్దామని అంటారు. పద వెళ్దాం తిందామని వెళ్తుంటే మధు కింద పడిపోతుంది. అప్పుడు మ్యాడీ పట్టుకుంటాడు. దీనమ్మ నేను ఎంత దీన్ని నాశనం చేయాలని చూస్తే దీనికి అన్ని అనుకూలంగా అవుతాయి అని మన లోకి వెళ్ళి స్వామి దగ్గరకు వచ్చి ఆమె బాధని చెప్పుకుంటారు. నా బిడ్డ దూరం అయిపోయాడు, మా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోయింది స్వామి అని జరుగుతుందో తెలియదు స్వామి అని అంటే, స్వామీజీ కళ్ళు మూసుకొని వాళ్ళు చేసిన పాపాలన్నీ తలుచుకుంటాడనమాట. తలుచుకొని కర్మను అనుసరించే బుద్ధి ఉంటుంది, దీన్ని అనుసరించే మన జీవితం ఉంటుంది. జన్మలో చేసిన కర్మ కాదు, ఏ జన్మలో చేసిన కర్మ కూడా జన్మ జన్మలకు వెంటాడుతూనే ఉంటుంది. 100 దూడలు ఉన్నాయి, కానీ దానికి పిల్లలు ఉన్నారు. మేము ఎప్పుడైతే వదులుతామో అవి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి పాలు తాగుతాయి తప్ప వేరే దగ్గరికి వెళ్ళవు. కర్మ ఫలితం కూడా అలాగే, మనం ఎక్కడున్నా అది వెతుక్కుంటాం మన దగ్గరికే వస్తుంది. విత్తనాలు నాటి మామిడి పనులు ఆశించలేము కదా, పనులు చేసి మంచి కార్యాలు కావాలంటే ఎక్కడికి అవుతాయి అని స్వామీజీ అంటారు. మీ జీవితంలో గిట్ట అలాంటి సంఘటనలు జరిగి అలా జరుగుతుంది మీ లైఫ్లో అని స్వామీజీ చెప్తారు. మనశ్శాంతి దగ్గే మార్గమే లేదా స్వామి అని మన నాగవల్లి అడుగుతుంది. కావాలి అంటే ఒకే ఒక యాగం చేయాలి, అది శాంతి యాగం చేస్తే మా సమస్యలన్నీ పూర్తయిపోతాయా స్వామి అని అంటే, లేదమ్మా దానివల్ల కొన్ని సమస్యలు తీర్చుడు వల్ల కలిగిన బాధ వారసుడు వల్లనే తీరుతుంది, భయపడకండి అని స్వామీజీ అంటారు. యాగానికి రేపు దివ్యమైన రోజు, మీరు ఏర్పాటు చేసుకోండి అని స్వామీజీ అంటారు. అని అటు నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఏంటి చిన్న అమ్మాయి ఇంకా బాధపడుతున్నాం చేసే ఉపశమనం ఉంటుంది అంటున్నారు కదా, అలాగే వారసుడు వల్ల కలిగిన బాధ వారసుతోటే పోతుంది అన్నారు కదా, ఎందుకు బాధపడుతున్నావు వదినా అని అంటారు. గురుగారు చెప్పిన మంచి కార్యమే మీరు చూస్తున్నారు, కానీ నేను చెడు కారణం కిట చూస్తున్నాను. నోట్లో ఏదో శ్లేషం ఉంది, ఏదో అపకీర్తి జరగబోతుందని నాకు అర్థమైంది. ఎలాంటి అడ్డంకులు రాకుండా మంచిగా శాంతి హోమం మంచిగా జరిగిపోవాలని నాగవల్లి అంటారు. అడ్డంకులు పోయి నా బిడ్డ నా దగ్గరికి రావాలి అని నాగవల్లి అంటారు. బొమ్మ పట్టుకొని, హలో మహి సార్, నైట్ అంతా బాగా నిద్రపోయారా అని అంటారు. సార్ సంగతి ఓకే, మళ్ళీ ఆ సార్ సంగతి ఏంటి, ఇప్పుడే నేను పూజ చేశాను బొట్టు పెట్టుకో అమ్మ అంటే బొట్టు పెట్టుకుంటారు. తర్వాత నేను గిట్ట ఇప్పుడే వస్తాను అని బొట్టు తీసుకుపోయి మన మ్యాడీకి పెడతాడు. దగ్గరకు వద్దాం అనుకున్నాను మధు, నువ్వే నా దగ్గరకు వచ్చావు ఎందుకు, నేను ఈరోజు ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను అంటే, అవునా అని మ్యాడీ అంటే, థ్యాంక్ యూ మధు, అబ్బో చాలా బాగా రెడీ అయ్యావే బాబు, నున్నగా తయారయ్యాడేంటి అని అంటాడు. మ్యాడీ ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాడంట నాన్న అంటే, మధు వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వు ఎదురు రా అమ్మ, మంచి జరుగుతుంది బాబుకి అని అంటే, వీళ్ళు ఏం ప్లాన్ చేశారు, ఈ పిచాసిని ఇద్దరిని కలవకుండా ఎన్ని రోజులు నేను ప్రయత్నం చేయాలేమో, నా జీవితమే అయిపోతుంది అని మన లోకి అంటారు. మా అక్క ఎదురొస్తే చాలా మంచి జరుగుతుందంటే, ఇంట్రెస్టింగ్, సరే మధు నువ్వు ఎదురురా చూద్దాం. అమెరికా అబ్బాయి చాలా మంచోడు కదమ్మా అంటే, అవును చదువు సంస్కారం అన్నీ ఉన్న అబ్బాయి, ఏ ఇంటికి అల్లుడవుతాడో కానీ చాలా అదృష్టంలాగా సొంత అమ్మ నాన్నలాగా చూసుకుంటాడు. అవునమ్మా నన్ను గిట్ట సొంత మనిషిలాగా చూసుకుంటాడు అని అంటాడు మన చెంటి. సరే అమ్మ లోపలికి వెళ్దామని లోపలికి వెళ్తారు. మ్యాడీ ఇంకా వరుణ్ లేకపోతే మన ఇల్లే కాదు మన ముఖాలు గిట్ట పోసిపోయాయి, వాళ్ళ గిట్ట నవ్వు లేదు. అవునక్క నా మనసు, వాళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్ళారో నా మనసులో లేదు అని నాగవల్లి. నాకు తెలుసు వదినా, వాళ్ళు లేకపోతే నువ్వు ఉండలేవని, నా కొడుకు చేసిన అవమానం చూస్తేనే తట్టుకోలేకపోతున్నా, హ్యాపీగా ఉంటాం కదా అత్తయ్య అని అంటే, అవును మ్యాడీ ఎక్కువ కాలం అమెరికాలోనే ఉన్నాడు, ఇండియాకి వచ్చాక మనతో టైం స్పెండ్ చేస్తాడు అనుకునేసరికి ఇలా జరిగిపోయింది. అనగానే నాకు బావకు పెళ్లి చేసేస్తే ఎప్పుడు నీతోటే ఉంటాడు అని అంటది. లోనే ఉంది శ్రేయ, మ్యాడీకి ఇచ్చిన డెడ్ లైన్ అనేది దగ్గరికి వచ్చేసింది, అది దాటగానే నీకు మ్యాడీకి పెళ్లి చేసేస్తా. ఎక్కడున్నాడు, ఈ టైంకే స్టార్ట్ అయిపోవాలి, సరే ఫోన్ చేసి కనుక్కుంటాను, ఒక నిమిషం ఆగు, నువ్వు తొందరగా గుడికి రా అంటే, వస్తున్నాను దారిలోనే ఉన్నాను అని మన దేవ అంటాడు. ఇట్లా స్కూటీ మీద వెళ్తుంటే హనుమానేశంలో ఒక అబ్బాయి నించుంటాడు, ఒక పిల్లాడు నించొని, ఏంటి మీ స్కూల్లో ఫ్యాన్సీ కాంపిటీషన్, ఈ వేషం ఏంటి అని అంటే, లేదు సీతారాముని కలపాలనుకుంటున్నాను అని అంటాడు.
పిల్లకాడు ఇక ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఎందుకు ఉన్నావని అడగకుండా అనుమానేషం ఎందుకు వేసావని అడుగుతున్నావేంటి, ఇక్కడ ఎందుకు ఉన్నావు ఒక్కనివి అంటే మీ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు అంటే తప్పిపోయారంటే ఓ వాళ్ళ నుంచి నువ్వు తప్పిపోయావా, నీ నుంచి వాళ్ళు తప్పిపోయారంటే ఎలాగైతే ఏంటి నేను తప్పిపోయాను అని, నీ నుంచి నీ ఫ్రెండ్ తప్పిపోయినా నీ ఫ్రెండ్ నుంచి నువ్వు తప్పిపోయినా అక్కడ జరిగేది తప్పిపోవడమే కదా అని అనేసరికి మన మ్యాడీకి మన చిన్ని గుర్తుకొస్తుంది. అలానే జరుగుతుంది. మీ నాన్నగారు ఏం చేస్తారు, వాయిస్ సేనాధిపతిగా చేస్తారు. ఇంకా ఏరు వస్తే ఎలా ఉంటుందో మా నాన్న వస్తే అలా ఉంటుంది. పేరు అంజలి, మా అమ్మ గుడిలో తప్పిపోయింది అందుకని నేను ఇలా వచ్చాను. అమ్మ గుడి దగ్గరనే ఉండిండొచ్చు. అవును, ఏదైనా పోగొట్టుకున్న చోటే కదా వెతుకోవాలి. గుడి దగ్గరికి తీసుకెళ్తావా, గుడి దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే హనుమాన్ గుడికి తీసుకెళ్ళండి అంటే సరే అని మధుకు ఒక కాల్ వస్తుంది. నాన్న కూరగాయలు తీసుకొని గుడికి రమ్మన్నాడు కదమ్మా, గుడికి వచ్చేసే హనుమాన్ గుడికి అని అంటే సరే బాబాయ్ నేను స్టార్ట్ అవుతున్నానని మధు అని వెళ్తున్నానమ్మా. టిఫిన్ కూడా చేయలేవు కదమ్మా, ఈ పాలన్న తాగి వెళ్ళు. లేదమ్మా లేట్ అవుతుంది, నా బంగారం కదా మంచి తీసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు మనం వాళ్ళమ్మ అంటుంది లోకి నీకు గిట కలుపుకొని తీసుకొచ్చాను, నువ్వు గిట పాలు తాగానే అంటుంది. అంటే లోకి ఏం చేస్తుంది, మధు దాంట్లో వెళ్ళి సాల్ట్ వేస్తుంది అనమాట. సాల్ట్ వేస్తే మన మధు చూస్తుంది. చూసి ఏం చేస్తుంది మధు, ఆ పాలు సాల్ట్ ఉన్న పాలు మన లోకి తాగుతుంది, మంచి పాలేమో మన మధు తాగుతుంది.